వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ అనే హ్యూమన్ జర్నీ. అంటే మనల్ని ఆ దిశగా నడిపిస్తున్నది కూడాను ఒక అద్భుతమైన దైవీ శక్తి అండి. విశ్వం నుంచి వచ్చిన ఆలోచనలు ద్వారా దైనందిన జీవితంలో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కదా. ఆ కర్మల వెనక ఉన్నది కూడాను భగవంతుడే, అంటే దైవీ శక్తే. నమ్మినా నమ్మకపోయినా ఇది ఒక గొప్ప వాస్తవం అండి. కాకపోతే కొంచెం మనము ఆ విశ్వాసంతో ఉండాలి. ఒక చిన్న ఆలోచన ఇస్తానండి, పట్టుకోవడానికి ప్రయత్నించండి. అదేంటంటే, ఇంటి నుంచి రోజుకి ఎన్నోసార్లు బయటకు వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం కదా. బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది చెప్పులు ఇప్పేసి, అంటే చెప్పులు వేసుకున్న వాళ్ళు కూడా ఇప్పేసి ఒక అర నిమిషం దేవుడి దగ్గర నిలబడి దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు బయటికి. అసలు కొంతమంది హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ హడావిడిగా వస్తూ ఉంటారు. ఈ రెండు రకాల వ్యక్తుల్ని మనం దైనందిన జీవితంలో చూస్తూ ఉంటాం కదా. నా అనుభవంలోకి వచ్చిన ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి, ఎందుకంటే ఒక సీరియస్గా ఆలోచిస్తే నిజమే కదా అని అనిపించింది. అదేంటంటే, మా గుమ్మం దాటి మా కారిడార్లోకి 2 కాళ్ళు బయట పెట్టినా కూడా, అంటే పెట్టినప్పుడు కూడా ఒక్కసారి దేవుణ్ణి చూసుకొని ఇలా అనుకొని బయట పెడతానండి. బయట ఒక నిమిషం ఉండొచ్చు, మళ్ళీ లోపలికి వచ్చేస్తాను. అయితే సీరియస్గా ఆలోచిస్తుంటే నాకేమనిపించిందంటే, భగవంతుడి దగ్గర నిలబడి బయటికి వెళ్ళే ముందు ఒక్క 2 నిమిషం లేదా 20 సెకండ్లు చాలు, ఇలా దండం పెట్టుకొని వెళ్ళొస్తా స్వామి అని చెప్పి మనం వెళ్ళామనుకోండి, ఆ 20 సెకండ్లు మన జీవితంలో అద్భుతం చేస్తుందండి. ఎందుకంటే ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తుంటారు, లేకపోతే ఒక కారులో వెళ్తూ ఉంటారు, లేకపోతే నడుచుకొని వెళ్తూ ఉంటారు కదా. తెలియకుండా మన పక్క నుంచి ఎన్నో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చాలా వెంట్రుక వాసులో మన పక్క నుంచి వెళ్తూ ఉంటే మనం కంగారు పడిపోయి రోడ్డు దిగేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి యాక్సిడెంట్ కూడా అవుతుంది, ఒక్కోసారి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది, ఒక్కోసారి చిన్న యాక్సిడెంట్ కూడా అవుతుంది కదండి. ఒక్కొక్కసారి మన జీవితంలో అనుకోకుండా ఒక అద్భుతమైన వ్యక్తులు ఆ క్షణంలో కలుస్తారు. అంటే మనం బయటికి వెళ్ళాం కాబట్టి మనకు కలుస్తారు, లేకపోతే ఎట్లా కలుస్తారు, కలవరు కదా. సో మంచికి కానీ చెడుకు కానీ మనం బయటికి వెళ్ళినందువల్లనే మనకి మన జీవితం మెల్లమెల్లగా ముందుకు సాగుతూ ఉంటుంది. స్ట్రైట్గా నేను చెప్పేది ఒకటే పాయింట్ అండి, అదేంటంటే, ఆ 20 సెకండ్లు కనుక మీరు ఇంట్లో ఉండి భగవంతుడికి దండం పెట్టుకొని మీరు బయటికి వెళ్ళారనుకోండి, మీరు యాక్సిడెంట్ నుంచి తప్పించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే ఒక అద్భుతమైన వ్యక్తి ఆ 20 సెకండ్ల తర్వాత లేకపోతే అర నిమిషం తర్వాతనో మిమ్మల్ని కలవకుండా పోయే ఆస్కారమే లేదు, కలుస్తాడు. ఎందుకంటే మీరు హడావిడిగా వెళ్ళిపోయారనుకోండి, ఆ 20 సెకండ్లో 30 సెకండ్లో స్కిప్ చేసి ఆ వ్యక్తి మిమ్మల్ని దాటిపోవచ్చుగా. అట్లాగే మీరు యాక్సిడెంట్ను కూడాను తప్పించుకోవచ్చుగా. 20 సెకండ్లు ఇంట్లో ఆగారు, బయటికి వెళ్ళారు, మీ నుంచి ఒక వెహికల్ మీ పక్క నుంచి వెళ్ళిపోయి ఎదురుగా ఉన్న మోటార్ సైకిల్ని గుద్దేసింది, పెద్ద యాక్సిడెంట్ అయింది, మీరు కూడా వెంట్రుక వాసుల ప్రమాదం తప్పించుకున్నారు. అదే ఆ 20 సెకండ్లు ఇంట్లో భగవంతుడికి నమస్కారం పెట్టకుండా బయటికి వెళ్ళారనుకోండి, కరెక్ట్గా 20 సెకండ్ల ముందు మీరు ఉంటారుగా, యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉందిగా. అంటే ఆ 20 సెకండ్లు మిమ్మల్ని ఆపింది ఏంటి? మీరు భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకొని బయటికి పోవటమే. కాబట్టి ఒకటేనండి నేను చెప్పేది, మనల్ని నిజంగా నడిపిస్తున్నది దైవీ శక్తి కనుక మనం నమ్మినట్లయితే ఒక అర నిమిషం ప్రశాంతంగా అలా నమస్కారం పెట్టుకుని బయటికి కదలండి. ఆ అర నిమిషంలో మీరు చాలా ప్రమాదాల నుంచి బయటపడతారు. ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకోండి, మీకు కాలు యాక్సిడెంట్ అయిందనుకోండి, లేకపోతే ఫ్రాక్చర్ అయిందనుకోండి, థ్యాంక్ గాడ్ తలకి యాక్సిడెంట్ అయ్యి అపస్మారక స్థితిలో మీరు పోలేదు. నమ్మినా నమ్మకపోయినా ఇది ఒక వాస్తవం అండి.
ఒక దైవీ శక్తి మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆ దైవీ శక్తికి మనం ఇంట్లో కృతజ్ఞతతో కనుక ఉంటే మనం చాలా ప్రమాదాల నుంచి బయటపడతాము. అలాగే సరి అయిన టైంలో మనకి అద్భుతమైన వ్యక్తులు కూడాను పరిచయం అయ్యి చివరికి వాళ్ళు జీవితకాల మిత్రులు అవుతారండి. కాబట్టి బయటికి వెళ్ళే ముందు ఒక దైవీ శక్తిని, ఒక భగవంతుణ్ణి వెళ్ళొస్తాను స్వామి చల్లగా కాపాడు అని ఒక్కసారి నమస్కరించి బయటికి వెళ్తే మంచిదండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే బయటికి వెళతారు, క్షేమంగా తిరిగి వస్తారు, కానీ భగవంతుడి దగ్గర నిలబడి మళ్ళీ కృతజ్ఞత చెప్పరు. చెప్పటం కూడాను గొప్ప సంస్కారం అండి. భగవంతుడికి నమస్కరించడం గొప్ప సంస్కారం అన్నమాట. చేసి చూడండి. ఇలా బయటికి వెళ్ళినప్పుడల్లా తిరిగి వచ్చే లోపల మీకు జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్లను మీరు విశ్లేషించుకుంటూ ఉండండి. ఆ 20 సెకండ్లు 30 సెకండ్లో మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో, ఎన్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించుకోగలుగుతారో మీకు అర్థమవుతుందండి. ఇంతేనండి వీడియోలో సంగతి. వినందుకు కృతజ్ఞతలు. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి. నాతో మాట్లాడాలంటే హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్ పోరూరి, MERUTHI స్పేస్ ఇచ్చి KIRAN అని టైప్ చేస్తే PORURI అని చెప్పేసి నా పేరు వచ్చేస్తుంది. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.